పురాణాల్లో ప్రేమంటే సతీశివుడు, సత్యభామ కృష్ణుడు, సీతారాముడు. కానీ ప్రస్తుతంలో కథ చెప్పాలంటే ఒక్కటి కూడా లేదు. వాళ్ళు ప్రేమ కోసం చేసిన యుద్ధాలన్నీ మనం ప్రేమించిన వాళ్ళ కోసం చేస్తున్నాం. ఓడిపోతూ వస్తున్నాం, వెలుగును వదిలేసి చీకట్లో బ్రతుకుతున్నాం. పట్టుకుంటే ప్రేమ, వదిలేస్తే మళ్ళీ తేరుకోలేనంత కోమ. ఇదే ప్రేమ, ఇదే ప్రస్తుతం. కాలానికి కన్నీళ్ళిస్తూ అదే కన్నీళ్లతో కాలాన్ని నెట్టుకొస్తూ గడిపేస్తున్నాం, బ్రతికేస్తున్నాం. యుగాలు మారినా యుద్ధం తప్పనిది ప్రేమలో మాత్రమే. ఈ కథ గెలిచిన ప్రేమికుడిది కాదు, అలా అని ఓడిపోయిన ప్రేమ కథ కూడా కాదు. ప్రేమ కోసం పరితపించి ప్రయత్నించిన సత్య భామల కథ. ఏంట్రా పొద్దున్న రమ్మన్నా? ఈ టైంకి వైన్ షాపులు కూడా ఓపెన్ చేయరు కదా. హోలీ మాయా, నా జీవితంలో ఎలాగో రంగులు లేవు. ఈ అన్న కొనుక్కొనేసుకుందామని నీకు ఫోన్ చేశా. ఇంతకీ డబ్బులు ఉన్నాయా? నువ్వు ఉన్నావు కదా మాయా. అన్నా ఇక్కడ ఇక్కడ ఓ ఇక్కడ ఉన్నావా అనియా? కలర్స్ ఉన్నాయా? పింక్ ఓకేనా? ఏ పింక్ లేడీస్, ఎల్లో 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 డర్టీ ఫెల్లో. ఇది నీకేరా, పట్టుకో. బూడిద రంగు ఉందా? పక్కనే శ్మశానం ఉంది, అక్కడ ఉంటది. పోనీ ఆకాశం కలర్ ఉందా? అంటే సేమ్ లేదు, కొంచెం అటు ఇట్లా ఉంది. పర్లేదా? పూసుకొని కడుక్కునేదానికి ఏదైతే ఉందా అన్న ఇచ్చే. సెకండ్కి నేను పడిపోయినట్టు నమ్ముతావా? 10 నిమిషాల 11వ సెకండ్కి నిన్న ఒక అమ్మాయి కొడుతుందంటే నమ్ముతావా? కొడితే కొట్టాలి కానీ కుడుకని కాస్త దగ్గర కొట్టు. ఏ లెఫ్ట్ ఐకి కంటి ఆపరేషన్ అయిందా? 20 నిమిషాల ముందు అదే తిరితేనే కదా 10 నిమిషాల ముందు నువ్వు కనిపించావు. ఒకవేళ నువ్వు కొట్టావు అది నా మీద కలిగితే పుచ్చుకొంచి నాకు నువ్వే రావాలి. చెప్తున్నా, నా కన్న దొరక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, నన్ను పొమ్మని నువ్వు వెళ్ళిపోతావేంటి? ఇదిగో చూడు, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఆ మాట వెళ్తావా వెళ్ళవా? ఎలా కొడుతుందండి? వెళ్తాం. కాలనీలో కాన్ఫిడెంట్గా ట్రై చేస్తే ఇంకొక అమ్మాయి ఏదో ముగ్గురు మీద దర్శనం. ఇదిగో చూడు, ఫ్లోలో మళ్ళీ కనిపించుకో. ఫాలో మరీ ముద్దు పెట్టేస్తా. ఆగరా, ఆగు. ఇప్పుడు చెప్పరా. 10 నిమిషాలు 10 సెకండ్లు ఏదో చెప్తున్నావుగా. తగులుతుందే, చెప్పు. తగులుతుంది. నువ్వే ఫ్లర్ట్ చేయమని నువ్వే కొడతావంటే? నేను కొట్టేది ఫ్లర్ట్ చేస్తున్నందుకు కాదు. మరి కాలనీలో కాన్ఫిడెంట్ గా ట్రై చేస్తే ఇంకో అమ్మాయి అంటూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. చంపేసావే. ఎలా కొడితే ఇప్పుడే వెళ్ళిపోతా. లే, ఎక్కడ పడితే అక్కడ గుద్దేస్తున్నా. మళ్ళీ కనిపిస్తే ముద్దేదో పెడతా అన్నావు. ఏంద్రిదే? ఎందుకు లేటు దా. ఆపరేషన్ ఎట్లుందరనగా? ఇది గల్లియే, ఢిల్లీ ఏం కాదు. ఏదో ఒక సందు ఖాళీగానే ఉంటుంది. ఇదిగో బామా, అలా పారిపోతే పెట్టేదాలనే. అయ్యో రామా, పట్టుకొని పెట్టుకోమన్నానుగా. వద్దంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో. వద్దన్నా? ఈ రోజుల్లో యావరేజ్గా ఉంటాడు మా పాపమే. మరీ ఇంత అందమంటే
ఇక్కడ దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం తెలుసా. గల్లీలో అమ్మాయిలు ఉన్నారన్నావు. ఢిల్లీ వెళ్ళి గల్లీలన్నీ వెతికినా బామ ఈ సత్యగడి బామ దొరకాలంటే వివచ్చంగా రాసి పెట్టున్నాను తెలుసా. చెప్పేవి కబుర్లు అయితే బాగానే ఉంటాయి, కానీ నీవి కహానీలు కన్విన్సింగ్గా లేదు. కాస్త నువ్వు జరిగితే నేను వెళ్తా. వెళ్తూలే కానీ వెళ్ళే ముందు చిన్న క్లాస్ తీసుకోవచ్చు కదా. క్లాసులు ఖాళీ ఉన్నప్పుడు తీసుకున్నాను. నాకు వర్క్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. పైన శనిగ్రహ దేవతలు తిరుగుతుంటారే. ఈ సత్యగడిని ఒంటరిగా వదిలిపోతున్న పాపానికి ఏదో ఒక శనివారం సైడ్ అవ్వకుండా తోడొస్తారు చూడు. సాయంత్రం సమావేశంలో మేమేం చర్చించుకుంటాం కానీ ఈవినింగ్ పికప్ చేసుకో. బాయ్. ఇదిగో బామా, ఏయ్ బామా. ఏ సత్య, అరే మాయా, పక్క వీధిలో వైన్ షాప్ క్లోజ్ చేస్తా అన్నారా ఏంటి అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? ఒరే అజము, నువ్వా? నేను ఎవడో బొగ్గమ్ముకునేవాడు అనుకున్నాను రా. హాలిడే రోజు హోలీ వచ్చిందని అన్ని రంగులు కొని మొహానికి నల్ల రంగు పూసుకున్నావంట్రా. ఒక్కసారి అక్కడ లుక్ వేసుకోరా. ఆ? రే 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 డబ్బులు. అది జరిగింది. మరి నేను వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదరా. ఏ రంగు లేదని నల్ల రంగు పూసుకుంటావా? నీకు అలాగర్థమైందా ఫ్లాష్ మ్యాన్? నువ్వు డబ్బులు లేదని ఆ షాపు లాగి పెట్టి కొడితే పక్కనే ఉన్న మురికలలో పడితే అంటే నా కలర్ రా ఇది. అందుకే నేను ట్రై చేసుకున్నాను. మరి మంచి మందులో వైట్ కలర్ అంటరా. ఎదురింటాన్ని పునుగులేద్దామని పిండి కలిపి వారం రోజు టూరెళ్ళిందంట. అది కూడా నా మొహం మీద తీసిరిందిరా. రామయ్య ఈ పిండితో పునుగులే. సారీ. అరే మర్చిపోయాను, నైట్ రంబా ఓరోసి మనకి కళ్ళకు వచ్చారన్నావుగా. వచ్చారు. అందులో కావిడ పక్క సందులో పరిగెడుతున్నారా. వాళ్ళు పక్క సందులో పరిగెడుతున్నారు, నీకలా తెలుసు? నేను కూడా అట్టే పరిగెట్టే కదరా తింగరోడా. ఆహా, నువ్వు ఇంటికి వెళ్ళి వేణీలెట్టు, నేను తట్టేసి వస్తాను. ఒకటేమో ఫ్లాష్ మ్యాన్ మేడం వెంటలేదో. నీకు కావలసింది వస్తున్నాను. హే రా, వాట్ ఈస్ యాప్? ఎండ మండింగ్స్, ఆకాశంలో గాలి సింగ్స్. జోకురా, ఫుల్లు జోకు. నాకు అస్సలు నవ్వు రాలా. ఎక్కడికో కంగారుగా పరిగెడుతున్నావు. సత్యక్కడ చెప్పలేదా పక్క స్ట్రీట్ లో రంభా ఊర్వశి మేనక పరిగెడుతున్నారని? రంభ, ఊర్వశి, మేనక నాకు రోజు కనపడతారా. ఇందులో కొత్త ఉంది అంటే నీకు నాలాగా పగడకలు వస్తాయి అన్నమాట. ఏ చెప్పలేదు లే, దొంగ. నాకు మగోళ్ళు కాళ్ళు చెయ్యి అయితే చెడ్డ చికాకు. ఆ బొగ్గజుతే తెలుస్తుందిలే, ఆంటీలతో ఇచ్చుకుంటారు. రై అయ్యి పక్క ఇదిలో టీ షాప్ ఓనర్ కూతురు పేర్లు రంభ, ఊర్వశి, మేనక. వెళ్ళి టీ తాగు, నీకు కనపడతారు. ఎడ్డేదవా. టీ షాప్ వాళ్ళ కూతురులా చీదీనమ్మా నా జీవితం. ఎక్కడికి వెళ్ళావు? ఫేస్ కా రంగులేంటి? హోలీ కదా, పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాను. నిజం చెప్పు, పక్కింటి పిల్లలా లేకపోతే పక్కింటి ఆంటీలా? ఆంటీలతో ఆడుకునే వయసు దాటే వచ్చాను. అయినా నీకెందుకు? నువ్వెక్కడికి వెళ్ళావు? నేను నీ అంత అవలేలకు అబద్ధాలు ఆడలేనే కానీ ఆ బొగ్గు మీద ఉన్న లిప్స్టిక్ తుడుచుకో, ఆ రంగుల్లో నీ రంగులు బయటకు వచ్చేస్తాను. కనిపెట్టేశాడు. ఇందుకు తినడానికైనా చేసావా? ఖాళీగా ఉండి నువ్వు పీకేది ఏంటంట? నువ్వు వండు, నేను తింటాను. వంట చేస్తే సరిపోద్దా, ఒళ్ళు కూడా రుద్దాలా? మగోళ్ళు ఒళ్ళు రుద్దితే నాకు చెడ్డ చికాకు. అబ్బా, కోరికలు బాగానే ఉన్నాయి నీకు. తక్కువైతే తప్పు, అయినా నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. అవును, షాంపూ అయిపోయింది కదా. షాంపూ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి వంట చేయి. నా కొట్ట ఆంటీ కోసం. సత్య, హాయ్. హాయ్. ఎంతసేపు అవుతుంది వచ్చి? నువ్వు మరీ ఇంత అందంగా ఉంటే నీకోసం జీవితకాలం వెయిట్ చేసినా తప్పలేదు. పొద్దున్న చేసిన చాలు, మళ్ళీ మొదలెటకు. అందుకే ఎక్కడికి వెళ్దాం? బీచ్. దా ఎక్కు. నీకున్న బీచ్కి వైజాగ్లో బీచ్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చేది. నీకేం తెలుసు? వర్క్ అయిపోయాక అలా సముద్రం దగ్గర నీతో కూర్చొని మాట్లాడితే చాలు, నాకు అన్నీ సెట్ అయిపోతాయి.
బామా పొద్దున్న క్లాస్ కంటిన్యూ చేద్దామా? వెదర్ బాగుంది, ప్రకృతి సహకరిస్తుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే నేను కంటిన్యూ చేసేస్తా. ఏమంటావు? సరేనా? అయ్యో రామా, నీకెప్పుడు ఇదే పనా? వింటర్లో వెదర్ ఇలానే ఉంటుంది. ప్రకృతి ప్రతిరోజు పలకరిస్తుంది. నోరు మూసుకొని కాసేపు నాతో నడువు. అన్నీ ఉన్నట్టుగా ఆకలి ఎందుకు వస్తుంది? నల్ల ఏం లేనని అడుగు. కడుపు మాడితే వచ్చే కష్టం ఏంటో తెలుస్తుంది. అయ్యో, ఆకలేస్తుందా? పానీపూరి తిందామా? పానీపూరి కట్టుకోవడానికి పంచి ఉంది కానీ చేసుకోవడానికి పండగలేదు అన్నాడంట. అంటే ఏం లేదులే, పద. పానీపూరి. సత్య, నన్ను ఒక ఫోటో తీ. ఉమ్. అయిపోయిందా? ఏ చూపి. ఓకే ఓకే, బాగానే తీసావు. పనికొస్తావు. పనికి వస్తావు. యాక్టిజ్ అన్నానా? సత్య, ఈరోజు సముద్రం ఎంత బాగుందో కదా. సముద్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. నీకే వచ్చిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. అలా అని కాదు, ఆ? ఇక్కడ ఏమనిపిస్తే అదే కనిపిస్తుంది. ఇక్కడ అంటే సరే విను. ఇక్కడ హ్యాపీగా ఉందనుకో, ప్రశాంతంగా చిన్నపిల్లలు ఆడుకునే సంద్రంలా కనిపిస్తుంది. అదే ఇక్కడ బాధగా ఉంటే నిన్ను కూడా లాక్కెళ్ళిపోయే సునామీలా అనిపిస్తుంది. నీకున్న మూడు బట్టి కనిపించే తీరు మారుతుంది. అబ్బో, మరి ఇప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది ఏంటి? పక్కనే నువ్వు ఉన్నావుగా, హాయిగా అనిపిస్తుంది. ఆహా, అయ్యో రామా, నిజం. అయ్యో రామా, అవునా? సరే సత్య, బాయ్. హే, ఏంటి వెళ్ళిపోమన్నావా? లేదు, మా నాన్న వచ్చి నీకు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇక్కడే ఉండు. సరే రమ్మని చెప్పు, ఇక్కడే ఉంటా. ఈ దండలు బొకేలు వద్దని చెప్పు, మనకు నచ్చవే. దండలు, ఏయ్. బొకేలు, ఏయ్. ఇంకేమైనా కావాలా చెప్పు. ఇంకేమైనా కావాలి? వద్దలరా, ఎవరైనా చూస్తే బాగోదు. అయ్యేం వద్దులే కానీ మీ నాన్న ఆయన కూతురునిచ్చామని కాళిదాస్ గారు చెప్పినట్టు చూసుకుంటా. ఏం చెప్పారేంటి? భవిస్తరాన్ని జన్మంతర సహృదాన్ని. అంటే ఎన్ని జన్మలకైనా నాకు నువ్వే కావాలి, నీతో నేనే ఉండాలి. ఉంటావా మరి? ఉమ్. సర్లే, నీకు టైం అవుతుంది, వెళ్ళు. వెళ్ళాలా? తప్పదా? బామా, అయ్యో రామా, వెళ్ళు. మొసక మొసక సేకటిలో లుంగి కట్టుకొని మొసలోడు. ఆ లుంగి తీసేవచ్చుగా, ఫ్రీ చేసి వస్తుంది. పోనీ నేను లాగేనేటి చూసావా? దీన్నే ముసలి మాంక్ అంటారు. నీకులాగే శీతాకాలంలో అయితే సిటికిలే. ఆడేడి 10 నిమిషాల్లో అవుతానని పదే పదే చెప్పాడే, ఇంకా రాలేదా? రాలేదు. ఈడెవడు? నా బాల్య స్నేహితుడు. నమస్తే సార్. అయినా నువ్వు ముసలోడు, నీకు ఇలాంటి స్నేహితులు ఉండరులే. పోరా. అరే టైం అయిందా? అప్పుడే స్టార్ట్ చేస్తారు.
ఏంటి సార్ దీర్ఘాలోచనలో ఉన్నారు? నైట్ దబిడి దిబిడి కార్యక్రమాలు ఏం లేవుగా? ఆడేదో ముసలోని తెచ్చాడు, వేయడమే లేటు. అబ్బా బూతు. రై, పచ్చ కామర్లు వచ్చినోడికి వైజాగ్ అంతా పచ్చగా కనపడిందంట. అలా ఉంది. అది లోకమంతా కదా. నేను ఉండేది వైజాగ్లో కదా. మీరు సొల్లాబ్ స్టార్ట్ చేస్తే నేను స్నాక్స్ తింటా. బ్రో అది బ్రో ఎందుకు ఈయనెవరు? నా బాల్య స్పాన్సర్ అయినగా తాగు. ఎరా, నువ్వు తాగవా? మనిద్దరం కలిసి తాగితే చిన్న సైజు కురుక్షేత్రమే కానీ ఈసారి నువ్వు కానిచ్చే, నేను త్వరలో తోడొస్తా. ఏయ్ మందు బాబులం మేము, మందు బాబులం, మందంతా తాగేసి వంతంతా కక్కేస్తాం. ఆ? ఆ. కస్. ఈయా. ఏం చేస్తున్నాడు రైడు? ఇదేం చూసారు? చూస్తుండండి. తాపి మేస్త్రి కొలతలతో ఇసుక సిమెంట్ వేసి ఇల్లు కట్టినట్టు అంత క్యాలిక్యులేటెడ్గా కలుపుతాడు. చింది వల్ల దొరుకుతుంది. పుచ్చుకో. తులసి మొక్కలు వేసేవిట్రా? ఆ తులసి మొక్క కాదు, మింట్ ఫ్లేవర్ కోసం. నువ్వు ఇలా ఇస్తే అలా నీకు ఫీలింగ్స్ వస్తాయి. ఓటే అంకుల్. చీరలు, జాకెట్లు. ఏంటి రైడు? బాల్యమిత్రుడు అన్నావు, బల్లిని గుడికి మేత దొరికినట్టు అలా తింటాడంటరా. నాకేం తెలుసురా, బాటిల్ కక్కుర్తిపడి పిలిచా. బకాసురుడికి పెడతారని ఇప్పుడే తెలిసింది. బాబు బకాసరా, బాబు బకాసరా, సరిపోతాయా ఇంకో లోడ్ తెప్పించమంటావా? ఆడేట్రా అలా ఎందుకు నవ్వుతున్నాడు? ఏడుస్తున్నాడు ఈడు? అది నవ్వు కాదు, ఏడు. బాల్యమిత్రుడు మాత్రం బాధ ఉంటుంది, భరించాలి. ఎలుగుబట్ల ఏడుస్తాడు ఎవడ్రా ఈడు? ఏమైందిరా? हम ऑलरेडी बोल दिया कैशुम किया. ఆల్రెడీ ఆల్రెడీ हाँ ऑलरेडी बोल दिया कैशुम किया. ఆల్రెడీ हाँ ऑलरेडी. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? రాయ్, మందు ఉంది, విందు ఉంది, చిందు ఒకటే మిస్సింగ్ రా. वन मिनट. ఏరిల్ ఏ రైళ్ళు? షాక్ అయ్యారా? నా మీద ఎవడ కాలే. I love you, my son. అయ్యి బాబు వస్తుంది. మామా హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మా డాడీ ఈ టైంకే బయటకు వస్తారు. ఎంత భయం వేస్తుందో తెలుసా? అంటే నైట్ కొద్దిగా లేట్ అయింది అందుకే. ఏం చేసావు బాబు? అందరూ చెప్పి అబద్ధం చెప్పనా, నీకు కావాల్సిన నిజం చెప్పనా? నువ్వు అబద్ధాలు చెప్పినా దొరికిపోతావు, కానీ నిజం చెప్పు. నైట్ ఆజంగాడు ఒక ముసలాయన తీసుకొచ్చాడు. పలకరించకపోతే ఫీల్ అవుతాడేమో అని పదే పదే అదే పనిలో ఉన్నావు, అందుకే లేటు. ముసలాయనా? ఎవర్రా? ఓల్డ్ వంక్ అని శీతాకాలంలో కబురెడుతుంటాడులే, నీకు తెలీదు. కొంపతీసి తెలుసా? సర్లే, అమ్మాయ నాకు రేపు ఎల్లుండి వీక్ ఆఫ్ కదా. కదా కాదా? వింటావా? వెళ్ళిపోమంటా? బామ్మ వింటాను, చెప్పు. ఊరుకూరు కలుగుతావంటే మా డాడీతో
ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అని చెప్పాను. ఓకే అన్నారు. మీ బావ అంత ఈజీగా ఓకే చెప్పడు కదా, ఎలా? సారీ, అదే మీ నాన్న అంత ఈజీగా ఓకే చెప్పడు కదా, ఎలా అని. ఇంతకు ఎవరితో వెళ్తున్నావు? నీతోనే. ఏయ్, నాకు తెలియకుండా నాతో నువ్వు బయటికి వెళ్తున్నావా? మీ డాడీని అడిగే ముందు నన్ను పర్మిషన్ అడగాలి కదా. ఎందుకు అరుస్తున్నావు? చెప్పింది ఇప్పుడే కదా, వెళ్ళేది రేపు కదా. ఇది ఫిక్స్ అయిపోయింది. సర్లే, నువ్వు ఎలాగో ఫిక్స్ అయ్యావు కాబట్టి అది ఓకే. కానీ నా దగ్గర బడ్జెట్లు. అర్థమైంది. అన్నీ నేను చూసుకుంటా, కానీ నన్ను బయటికి తీసుకెళ్లే బాధ్యత మాత్రం మీదే. ఓకే? చిత్తం మహారాణి. చిత్తం మహాప్రభు. హ్మ్. సరే, నేను వెళ్తున్నా. నేను డ్రాప్ చేయనా? వద్దులే, నేను వెళ్ళిపోతా. హ్మ్. డిసప్పాయింట్ చేయవు కదా? అస్సలు చేయను, ప్రామిస్. ఐ లవ్ యూ. ఏయ్, నేను చెప్పేదే కాకవే. నేను చెప్పానుగా, సరిపోతుందిలే. రోజుకి ఎన్ని కాళ్ళు ఇస్తావు? ఇవాళ ఇదే మొదటిదిరా. రావు గారు, చెల్లి, మీకు ఎప్పుడైనా అమ్మ గుర్తు వస్తుందా? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? చెప్పండి. తర్వాత మాట్లాడుకుందారా. అబ్బా, సిగ్గుపడుతున్నా ఏంటి? గుర్తు పెట్టుకోకుండా ఉండడానికి మర్చిపోతే కదరా. నీకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రా మీ అమ్మ చనిపోయింది. ఒంటరివాడిని అయిపోయాను అనుకున్నాను రా. కానీ నిన్ను చూసుకుంటూ అలా గడిపేశాను. మీ అమ్మ బతుకుంటే బాగుండేదిరా. నువ్వు, నేను, మీ అమ్మ ఇలా బీచ్లో మురి మిక్చర్ తింటూ మీ ఇద్దరం గొడవ పడుతూ ఉంటే నీకేం మాట్లాడాలో తెలియక బుర్ర బాదుకునేవాడివి. అది మిస్ అవుతున్నాను. అవును, ఇప్పుడంటే ముసలడు అయిపోయావు కానీ మరి అప్పుడెందుకు పెళ్లి చేసుకోలేదు? రై, వయసు గురించి మాట్లాడుకు. మీ ఇద్దరికన్నా నేనే కుర్రోళ్ళ ఉంటాను. కావాలంటే పక్కింటి ఆంటీని అడుగు. ఏ ఆంటీని? సుమా ఆంటీనా, సరస్వతి ఆంటీనా? కుమార్ ఆంటీనా ఎదవా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమోరా, మీ అమ్మ 20 ఏళ్ల వయసున్నప్పుడు చిన్న పల్లెటూరు నుంచి నా కోసం వచ్చేసింది. దానికి నేనంటే ప్రేమరా, కాదు పిచ్చి. ఒకటి తెలుసా, నువ్వు పుట్టాక కూడా దానికి నేనంటేనే ప్రేమ ఎక్కువ. ఇది అమ్మ ఫీలింగా లేకపోతే నీ ఫీలింగా? వద్దురా. అది ఉత్త అమాయకురాలరా. ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టేది కాదురా. 2 సార్లు అనుకుంటా వైజాగ్ అంతా తిప్పి చూపించాను. అది చనిపోయేదాకా ఆ జ్ఞాపకాలే తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ బతికేసింది. అవును, నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు ఎందుకు? రేపు బామ్మని తీసుకొని బయటికి వెళ్తున్నా. ఎవర్రా బామ్మ? చెప్తాలే టైం వచ్చినప్పుడు. రే రారా. ఒరేయ్, బాయ్ ముసలా. ఒరేయ్, ఎవరో చెప్పరా. చెప్తాలే తర్వాత. నువ్వు త్వరగా తాగేసి ఇంటికి రా. వదిలిపోని నీడలా, అలిసిపోని శ్వాసలా, కలిసిపోయి కడలిలా ఏకమై ఉండనా, నిలిచిపోని కాలమై నిదురపోని సౌవడై ఎదనవాలి ఉండనా, ఎవరు ఎంత ఆపినా మీ అమ్మలా నిన్ను లాలించనా, నేనునా
పగలైన వెన్నెల్లు కురిపించేసేయ్, ఇకపైన కన్నీళ్లకు సెలవిచ్చేసేయ్. ఏదైనా చేసేంత సాహసం వచ్చిందే అయ్యాక నీ వాసం. ఓ కొత్త లోకానికి స్వాగతం పలికిందే ఈ ప్రేమ సంతకం. నీ నేను నా నువ్వు ఆదాము ఒకటిగా, నీడై తోడై ఉందాము ఒకరిగా. నీ నేను నా నువ్వు అవుదాము ఒకటిగా, నీడై తోడై ఉందాము ఒకరిగా. ఐ మిస్ యూ. నేను ఇంకా వెళ్ళలేదే. అయినా మిస్ అవుతున్నాను రా. వచ్చేస్తావు మరి నాతో అయ్యో రామా, నాన్నకు తెలిస్తే అంతే. కదా, మరి వెళ్ళు. హ్మ్. రేపు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావు కదా? సరే. ఓకే. నాకు వెళ్ళాలని లేదు సత్య, నీతో ఇలా ఉండాలని ఉంది. సరేదా, ఆ, బండి వద్దు, 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 నువ్వు బండికి వద్దు. చెప్తా. వెళ్తా, వెళ్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. రేపు మర్చిపోకు. ఏంటి బామ్మ గారు, నీ సముద్రం ఈరోజు ఎలా కనిపిస్తుంది? మెల్లగా సునామీలా మారుతుందేమో అని భయం వేస్తుంది. అర్థం కాల. నిన్న నువ్వు వెళ్ళాక నిన్ను డ్రాప్ చేసిన అబ్బాయి ఎవరు? ఫ్రెండ్ నాన్న. నాన్న, తన పేరు సత్య. పక్క స్ట్రీట్లో ఉంటాడు. మేమిద్దరం 4 years నుంచి ప్రేమించుకుంటున్నాం. చాలా మంచోడు నాన్న, నన్ను బాగా చూసుకుంటాడు. ఏం చేస్తుంటాడు? హోటల్ మేనేజ్మెంట్ చేశాడు నాన్న. యుఎస్లో జాబ్ కూడా వచ్చింది. వాళ్ళ నాన్ని ఒంటరిగా వదలలేక వెళ్ళలేదు. చాలా మంచోడు నాన్న. భయమేస్తుంది సత్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ నేను వచ్చి మాట్లాడినా? నిజంగా మాట్లాడతావా? చూడు, నాన్న కదా అలానే ఉంటారు, నేను కదా ఇలానే ఉంటాను. భయంగా ఉంది సత్య. ఎందుకు భయం? నేనున్నాగా.
నాన్న వాటర్. నాన్న, నాతో మాట్లాడు నాన్న. సత్య మీకు నచ్చుతాను నాన్న, ఒక్కసారి మాట్లాడి చూడు ప్లీజ్, నా కోసం. రేపు అబ్బాయిని ఇంటికి రమ్మను, మాట్లాడదాం. నిజంగానా నాన్న? నిజంగా. చూడు బాబు. సత్య సార్, నా పేరు సత్య. చూడు సత్య, నాకు ఈ ప్రేమ మీద, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీద పెద్దగా ఒపీనియన్ ఏం లేదు. 4 ఏళ్ళుగా తను ప్రేమించుకుంటున్నామని చెప్తే తన కోసం నిన్ను కలవాలని చెప్పి పిలిపించాను. 5 years సార్. ఈ రోజుతో మా ఇద్దరు ప్రేమ మొదలై 5 years అవుతుంది. ఏం చేస్తుంటావు? నేను హోటల్ మేనేజ్మెంట్. బామ్మ చెప్పింది. మీ అమ్మా నాన్న? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది సార్. చిన్నప్పటి నుంచి అన్నీ నాన్నే నాకు. ఆయన ఇక్కడే ఓ హోటల్లో 15 ఏళ్ళుగా క్యాషియర్గా పనిచేస్తున్నారు. అంటే నీకంటూ చెప్పుకోవడానికి ఒక ఉద్యోగం కూడా లేదన్నమాట. ప్రస్తుతానికి లేదు అంకుల్. ఫ్యూచర్లో కూడా లేకపోతే? లేదు అంకుల్, వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే? ప్రేమించినప్పుడు అమ్మాయి బాగుంటే సరిపోతుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి బాగుండాలి, వాడికి చెప్పుకోవడానికి ఒక జాబ్ ఉండాలి, చూపించుకోవడానికి ఒక ఫ్యామిలీ ఉండాలి. ఖచ్చితంగా ఇంకో 6 monthsలో జాబ్ వచ్చేస్తుంది అంకుల్. సత్య, నువ్వు ఒక చెఫ్ కదా, నువ్వు ఒక వంట చేసేటప్పుడు ఉప్పు, కారం, దానికి కావలసిన వస్తువులు అన్నీ ఉంటేనే అది బాగుంటుంది. దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా తినేవాడికి దాని రుచి తెలియదు. ప్రేమ కూడా అంతే. అన్నీ బాగుంటేనే అది పెళ్లి దాకా వెళ్తుంది. దాంట్లో ఒక్కటి లేకపోయినా అది ప్రేమతోనే ఆగిపోతుంది. నాన్న, నీ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే ఒక వంటవాడిని, బాగా వండి పెడతాడు, నా కూతురు కష్టపడి సంపాదిస్తుంటే అని చెప్పలేనుగా. తను కూడా సంపాదిస్తాడు నాన్న. విలువలేని ఉద్యోగంతో సంపాదించే డబ్బు నీకు సుఖాన్ని ఇవ్వలేదు. 3 పూట్ల వండడానికి, 3 పూట్ల కష్టపడడానికి చాలా తేడా ఉందమ్మా. ఎలా పోషిస్తావంటే మా నాన్న, మా ఆవిడ కష్టపడి సంపాదిస్తారు, నేను వంట చేసుకుంటూ బలాదూరు తిరుగుతూ ఉంటానని చెప్పుకోగలడా? ఏం సత్య, చెప్పుకోగలవా? నీకు అర్థమైంది అనుకుంటాను సత్య. సత్య, సత్య అలా వెళ్ళిపోకు సత్య. ఒకసారి నన్ను చూడు సత్య, ఒకసారి నన్ను చూడు సత్య, ఒకసారి నన్ను చూడు సత్య. నేను మాట్లాడుతా, నేను మాట్లాడుతూ చెప్తున్నాగా. నేను కన్విన్స్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది ప్లీజ్. సత్య, సత్య అలా వెళ్ళిపోతే నేను ఏమైపోతాను రా. భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఆయన అడుగుతుంటే నేను ఇంతేనేమో, నేను మారనేమో, నాతో ఉంటే నిన్ను కూడా ఎంత ఇబ్బంది పడతానేమో అని భయం వేస్తుంది. నీకేం తక్కువరా? నీకు జాబ్ వస్తుంది, నీకు జాబ్ వస్తుంది నాకు తెలుసు. ప్లీజ్ నువ్వు సంపాదిస్తావు. ఆయనకి సంపాదించడంతో ప్రాబ్లం కాదు, నాలంటోడు సంపాదించడమే ప్రాబ్లం. నేను మాట్లాడతా చెప్తున్నాగా, నేను మాట్లాడతా. నువ్వే కాదు, మాట్లాడినా ఆయన కన్విన్స్ అవ్వడానికి రెడీగా లేడు. అయినా ప్రేమకి ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలి అంటే ఈ ప్రపంచంలో ప్రేమికుడు అనేవాడు ఉండడు. బుద్ధినోడు ఎప్పుడూ ప్రేమించడు. సత్య, వదిలేస్తున్నావా నన్ను? ఆయన ప్రశ్న అడిగినప్పుడే నేను వదిలేస్తాను. ఉప్పెనలా ముంచేస్తావా ప్రేమ,
పొద్దున్నే మొదలెట్టేశారా? ఒరే ఇవాళ మొదటి సిగరెట్ రా. మీరు మారరు. ఒరే ఆడిటర్ నెల్లాళ్ళని చూస్తున్నాను, ఎందుకంత డల్గా ఉన్నాడు? అంటే బాబాయ్ అది పర్లేదురా, చెప్పరా. అంటే వాడు బామ 5 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసి సత్యాన్ని ఇంటికి రమ్మని పిలిచాడు. వాళ్ళ అమ్మాయిని వదిలేమని సత్యాన్ని అవమానించి పంపాడు. అప్పటి నుంచి వాడు బామ మాట్లాడుకోవట్లేదు. ఒరే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళరా. బాబాయ్ ఎందుకు మళ్ళా వాడికి తెలిస్తే? పర్లేదురా, ఈ టీషర్ట్ మార్చుకొని షర్ట్ వేసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే బాబాయ్. సత్య, నువ్వు నాతో మాట్లాడి 4 రోజులు అవుతుంది సత్య. కొత్తగా ఏం మాట్లాడాలి? ఇలానే ఉండాలనుకుంటున్నావా? ఇలా ఉంటే నచ్చదని తెలిసినప్పుడు ఇంకెలా ఉండమంటావు? నువ్వు ఇలా ఉన్నప్పుడే సత్య నేను నిన్ను ప్రేమించాను. ప్రేమించడానికి ఇలా ఉంటే సరిపోతుంది, మరి పెళ్ళికి? నాన్న అలా అడిగినప్పుడు నాకు కొంచెం కూడా బాధ ఇలా. కానీ ఆయన అడిగిన ఒక్క ప్రశ్న కూడా నా దగ్గర సమాధానం లేనప్పుడు ఏం చెప్పి కంటిన్యూ చేయమంటావు? ప్రేమించింది నేను సత్య. వదిలేయాలనుకుంటే నాకు చెప్పు. టైం పట్టినా తీరిక కూర్చొని ఏడ్చైనా మర్చిపోతా. కన్నీళ్ళకి కారణాలు అవసరం లేదు బామ్మ, జ్ఞాపకాలు చాలు. ప్రేమించాను కదా, మర్చిపో అని చెప్పలేను, తిరిగి వస్తాను కూడా అనలేను. సముద్రం అంత ప్రేమ ఉంది సత్య, నీలంటే భయమని ఒడ్డును కూర్చొని చూస్తున్నావు. నువ్వే చెప్పావు కదా, ఇక్కడ పెయిన్ ఉంటే సముద్రం కూడా సునామీలా కనిపిస్తుందని. ఆ సునామీలో నేను ఎప్పుడో కొట్టుకుపోయా. ఏంటి రావు గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఎప్పటి నుంచో నాతో కలిసి తాగుదాం అంటున్నారు కదా, రండి తాగుతూ మాట్లాడుకుందాం. లేదురా, మీరు కానివ్వండి. ఏమైందిరా ఈయనకి? ఏం లేదురా, హెడ్ఎక్గా ఉందన్నాడు. అవునా, చెప్పలేదే. టాబ్లెట్ ఏమైనా తీసుకురానా? రే సత్య, అది బాబాయ్ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రా. బామ్మ వాళ్ళ ఇంటికా? బాబాయ్ తనే బామ్మ, సత్య వాళ్ళ ఫాదర్. ఎవరు కావాలండి చెప్పండి. సత్య బామ ప్రేమించుకుంటున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. తెలుసండి, మీ అబ్బాయికి ఆల్రెడీ చెప్పాను కదా, మిమ్మల్ని పంపించాడా? అయ్యో, నేను ఇక్కడికి వస్తున్న విషయం వాడికి తెలియదండి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడికి మంచి ఉద్యోగం వచ్చిందండి, నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాడు. వాడు వంట బాగా చేస్తాడండి, అది ఏ వంట అయినా. వాడిని ఇలా ఎప్పుడూ చూడలేదండి. నా కొడుకుని కాదు కానండి, చాలా మంచోడండి. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. అయిపోయిందా? చిన్నప్పటి నుంచి నేను నా కూతురు తప్ప మమ్మల్ని పలకరించే మనిషే కరువు అయిపోయారు. తనకు కనీసం ప్రాబ్లం వస్తే చూడడానికి ఒక ఆడదిక్కు కూడా లేదు. తనకి పెళ్ళైతే కనీసం ఒక కుటుంబం దొరుకుతుంది అని అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ ఇంటికి ఇచ్చి తను ఒంటరిదాన్ని చేయలేనండి. అయ్యో, ఆడదిక్కు లేకపోతే
ఆ ఇల్లు ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసండి. కానీ వాడికి తన వల్ల ఒక తోడు దొరుకుతుంది. మీరైనా నేనైనా కోరుకునేది వాళ్ళు బాగుండటమే కదండి. క్షమించండి, నేను మీలో ఆలోచించలేను. మీరు ఇంక బయలుదేరితే బాగుంటుంది. అది కాదు. పద బాబాయ్ వెళ్దాం. బాగా ట్రై చేశాడు రా బాబాయ్, కానీ సారీరా, నేను ఇలా చూస్తూ తట్టుకోలేకపోయాను. బామ్మ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. కానీ నేను తనకు సరిపోనని భయం నాలో అలానే ఉంది. నిజంగా నేను తనని హ్యాపీగా చూసుకోలేనా నాన్న? ఎవరిని ప్రేమించాలనేది మన చేతుల్లో ఉంటుంది, కానీ ఎంతకాలం అనేది మన చేతుల్లో ఉంటుందిరా. లేదు నాన్న, నేను బామ్మని మర్చిపోతా. ఇంక నాకు నువ్వు, నీకు నేను, అంతే. రే సత్య, రే వదిలే రే సత్య, రే ఆపరా. గుండె బరువు ఎక్కువైంది, అది తాగితే కాస్తన్నా తగ్గుతుంది. ప్రేమ లేదు, బామ్మ లేదు. రాజము, లైలా మజ్ను, రోమియో జూలియట్, దేవదాసు పార్వతి అన్నీ విడిపోయిన ప్రేమ కదలేరా. అందుకే అందరికీ గుర్తుండిపోయింది. అలానే ఈ సత్యగడి ప్రేమ కథ కూడా. సత్య భామ, సత్యభామ. బాధగా ఉందే బామ. ఇక్కడ మందు తాగితే బాధ తగ్గాలి కదరా, పెరుగుతుందేంట్రా? తెలిసే గాయం కాదు కదరా అది, లోపల కదా, నొప్పి బయటికి కనిపించదు. రే, తాగను నిజాలే మాట్లాడతాడు కదరా. ఏమన్నాడు పెద్ద మనిషి? వంటున్నా 10 ఏళ్ల క్రితం బామ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది. మా అమ్మలానే నన్ను వంటరు చేసి వెళ్ళిపోయినట్టు బామ్మను కూడా వంటరు చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆయనే వంట చేస్తాడు, ఆయనే క్యారేజ్ కట్టి పంపిస్తాడు బామ్మకి. ఆయన ఉంటాడా? కాదు కదా. రాజమ్మ, నువ్వు చెప్పరా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే నీకు ఆకలేస్తే వండి పెట్టే మీ అమ్మ నీకు వండి పెడుతుంది కదా, మీ అమ్మ ఉంటుందా? అది ప్రేమరా. అది ఆయనకి ఎందుకు తెలియట్లేదు. ఆకలి తీర్చడం ఒక వరం. నిజమేరా, నేను వంటోడ్నే, వంట చేయడమే నా జీవితం. అయితే ప్రేమకు పనికిరానా? రే సత్య, రే సత్య, ఊరుకోరా, ఆయనకి నీ ప్రేమ అర్థం కాలేదు. నాకు బామ్మ కావాలరా. ఊరుకోరా. రే రే సత్య, బామ్మ కావాలరా. ఇంక చాలేటి. నాకు బామ్మ కావాలరా. రే సత్య, రే రే సత్య, బామ్మ కావాలి నాకు. అప్పుడు ప్రేమ కోసం నేను, కావాలరా. ఇప్పుడు వీడు. ప్రేమ ఎన్నెందుకు కోరుకుంటుందో అర్థం కావట్లేదు.
ఎక్కడున్నావురా? పొద్దునుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా. రావు గారి ఫోన్ కూడా కనెక్ట్ అవట్లా. నీకు ఒక హాస్పిటల్ లొకేషన్ పెట్టాను, అక్కడికి రారా. హాస్పిటలా? ఎందుకు? నువ్వు రారా, నేను చెప్తాను. ఏమైందిరా? ఏమైంది? నాన్నకేమైనా? హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నారా? చెప్పరా, నాన్నకేమైంది? నాన్న నాన్న మీకేం కాలేదుగా? హాస్పిటల్కి ఎందుకు వచ్చాను నాన్న? అంతా ఓకేనా? మీకేం కాదు నాన్న. బామ్మ హాస్పిటల్కి తీసుకొచ్చారా? డాక్టర్స్ ఏం చెప్పట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అవునరా, సార్. నాన్న, చిన్నప్పటి నుంచి నిన్నేం అడగలేదు. ఒకసారి అడగాలనుంది. నాకు సత్య కావాలని. నాన్న, నువ్వేం మాట్లాడాలనుకున్నా నేను ఆ విషయం గురించి ఇంక మాట్లాడదలుచుకోలేదు. అసలేం కావాలి నాన్న నీకు? నేనా లేదా ఒక కుటుంబమా? నేను ఇలా హ్యాపీగా ఉన్నా నాన్న. అమ్మ చనిపోయాక ఇంట్లో ఆడుతుంటే నేను హ్యాపీగా ఉంటా అనుకుంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని నాకు ఒక ఫ్యామిలీని ఇచ్చేవాడివి కదా నాన్న. ఎందుకంటే నాకు అమ్మ దొరుకుతుందేమో కానీ మీ భార్య తిరిగి రాదు. తన జ్ఞాపకాలతో బతికేస్తున్నావు నాన్న. మరి ఇప్పుడు సత్య లేకపోతే నేను కూడా అంతే కదా. అన్నీ ఉన్నా అనాథనైపో. మా నీకు అర్థం కావట్లేదు సత్య. తనకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. లో బీపీ ఎఫెక్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ ఇంజరీ కూడా అయింది. పారాప్లీజియా ట్రీట్మెంట్ కూడా ఇచ్చాం. తను తిరిగి కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. అప్పటి నుంచి తను ఎక్కడికి పంపించలేదు. నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కానీ తనకి మాత్రం ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఈరోజు పొద్దున్న మామా సారీ. మామా మామా వెళ్ళిపోయావు కదా సత్య. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానే? గల్లీలో వేరే అమ్మాయిలు ఉంటారన్నావు. ఈ బామ్మకి కాళ్ళు కూడా రావంట. వేరే అమ్మాయిని చూసుకుంటావా? నీకు ముందే చెప్పాను కదా, ఢిల్లీ వెళ్ళి గల్లీలన్నీ వెతికినా నా బామ్మ దొరకాలంటే బీభత్సంగా రాసిపెట్టి ఉండాలని. నాకు నువ్వు వద్దు సత్య. అయ్యో రమ్మా, వద్దంటే వదిలేస్తానా? వెంట పడతా, ప్రేమిస్తా, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తా. ఈసారి నీతో పాటు మీ బాబుని కూడా, సారీ మీ నాన్నని కూడా ప్రేమిస్తా. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఈ బామ్మకి కాళ్ళు రావు. రోజు నీతో చూసే సముద్రాన్ని కూడా చూడలేను కదా. లైఫ్ లాంగ్ నేను ఇలానే ఉంటే. నీ సముద్రం అంత ప్రేమ అన్నావు కదే, నాకు గుప్పు నీళ్ళు ఇస్తావా? మనం పారిపోయి పెళ్లి చేసుకుందామా?
ఆగు. వెళ్ళనివ్వండి సార్. వాడికి భామ అంటే చాలా ఇష్టం. వాడే చూసుకుంటాడు. మేఘాల చిక్కిళ్ళు నవ్వులు మల్లెపూలు ఎన్నెన్నో అందాలు అమ్మాయిలో నల్ల కలువ కళ్ళు వెండి వెన్నెల వళ్ళు చిట్టి చిలుక మాటలు అమ్మా తనలో నీ సముద్రాన్ని చూడలేనన్ను చూపించానుగా. నువ్వే నా సముద్రం. నీతో చూడటం, నీతో మాట్లాడడం, నీతో నడవటం, ఇదే నా ప్రపంచం, ఇదే నా సముద్రం. మనం పెళ్లి చేసుకుందామా? నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటావా? అయ్యో రామా, తాలిబడి తీసుకెళ్ళవే. టైం పట్టినా పర్లేదు, తీసుకొచ్చి నేను ఇక్కడే ఉంటాను. ఇంత జరిగినా మీ నాన్న మారడాన్ని నేనైతే అనుకోవట్లా. ఇంకోసారి ట్రై చేద్దాం. అప్పటికి ఒప్పుకోకపోతే నేను లేపుకెళ్ళిపోతా, నాది గ్యారంటీ. నీ సముద్రం ఉన్నంత వరకు ఈ సత్యగా నీతోటే ఉంటాడు. పద, నువ్వు సెట్ అయిపో. నువ్వు సెట్ అయ్యేదాకా నువ్వేమేమి తింటావో అన్నీ వండి పెడతా. ఏంటి? నిజంగా అన్నీ వండి పెడతావా? సత్య, నాకు చేపల పులుసు వండి పెడతావా? ఓకే, చికెన్? అలాగే. ప్రాన్స్ ప్రాన్స్. చూడు, నువ్వు ఏది అడిగితే అది వండి పెడతా. ఇంక నువ్వు మాట్లాడుకో, టైట్ అయిపోతావు. సరేనా? ఐ లవ్ యూ సత్య. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పాలి, నువ్వు వినాలి, అంతే.